వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. రఘురామకృష్ణరాజు గారికి సంబంధించినటువంటి సీటు వ్యవహారం ఇప్పటికీ ఇంకా తేలలేదు. అయితే దీంట్లో సరికొత్తగా తెలుస్తున్నటువంటి ఒక విశ్లేషణ ఏంటంటే, నైతికంగా జగన్మోహన్ రెడ్డి గెలిచినట్టేనా అన్నటువంటి ఒక ప్రశ్న ఉత్పన్నం అవుతోంది ఇందులో. ఎందుకంటే రఘురామకృష్ణరాజు గారు అలుపెరగని పోరాటం చేశారు. 4.5 ఏళ్ల పాటు ఆయన చేసినటువంటి పోరాటం. నియోజకవర్గంలో కాలు కూడా పెట్టనివ్వకుండా జగన్మోహన్ రెడ్డి కట్టడి చేశాడు. ఆయన ప్రజలను కూడా కలవనివ్వకుండా. సొంత కుటుంబానికి కూడా దూరం అయ్యే విధంగా కొన్ని చర్యలు కూడా ఆయన చేపట్టడం జరిగింది రఘురామకృష్ణరాజు గారికి సంబంధించి. అందరికీ తెలిసినటువంటి విషయమే. ఆఖరికి హత్యాయత్నం కూడా జరిగింది. ఆయన హతమార్చడానికి ప్రయత్నించారు అన్నటువంటిది కూడా ఇప్పటికీ కోర్టులో కేసు నడుస్తోంది. దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ ప్రజల్లోనే ఉన్నాయి. సో ఓవరాల్‌గా చూస్తే రఘురామకృష్ణరాజు గారి మీద వ్యతిరేకత అనేది ఎంత ఉంది? వ్యతిరేకత ఎంతుంది అంటే 1% కూడా లేదు. ప్రజల్లో ఆయన మీద ఎక్కడా వ్యతిరేకత లేదు. నరసాపురంలో సరైనటువంటి అభ్యర్థి ఎవరు? కూటమి తరఫున గాని, ఏ పార్టీ తరఫున పోటీ చేయడానికైనా అభ్యర్థి ఎవరు అంటే టక్కున ప్రతి ఒక్కళ్ళు చెప్పేటువంటిది అక్కడ రాజుగారు ఉన్నారుగా ఇంకెందుకు పోటీ? ఇదే మాట. మరి రాజుగారు ఉన్నారు కదా! ఇంకెందుకు పోటీ అన్నటువంటి మాట వచ్చేటప్పుడు మరి బీజేపీ అధిష్టానం గాని, తెలుగుదేశం జనసేన కూటమి గాని వీళ్ళు ఎందుకని చెప్పి రఘురామకృష్ణరాజుని పట్టించుకోలేదు? అంటే తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేద్దాం అన్నటువంటి ఆలోచన ఆయన చేసినప్పుడు, చంద్రబాబు నాయుడు గారిని కలిసి, "సార్ ఇది పరిస్థితి ఇలా చేద్దాం" అంటే, "లేదు రేపొద్దున మళ్ళీ పొత్తు అంటున్నారు గదా! పొత్తు అన్నప్పుడు మరి మీరు బీజేపీ నుంచి పోటీ చేస్తానంటున్నారు గదా! ముందు పొత్తు కన్ఫర్మ్ అవ్వనివ్వండి. అయిన తర్వాత అప్పుడు అఫీషియల్‌గా కన్ఫర్మ్ చేసుకుందాము. సీటు మీకే అక్కడ కన్ఫర్మ్ అవుతుంది" అని చెప్పారు. సో, పొత్తులో భాగంగా రఘురామకృష్ణరాజు గారు బీజేపీ నుంచి పోటీ చేస్తారు అనేటువంటి ఒక ఆలోచనతోటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు అక్కడ పోటీకి పెట్టలేదు. బీజేపీకి అప్పగించారు సీట్‌ని. రఘురామకృష్ణరాజు గారికి ప్రధాని మోడీ దగ్గర, అమిత్ షా దగ్గర, నడ్డా దగ్గర చాలా పలుకుబడి ఉంది. సో, మరి వాళ్ళెందుకు అక్కడ ఆయన్ని తీసుకోలేకపోయారు పరిగణలోకి అంటే, ఖచ్చితంగా ప్రజల్లో ఉన్నటువంటి అనుమానం ప్రకారం భారతీయ జనతా పార్టీ ఇంకా జగన్మోహన్ రెడ్డితోటి ఉన్నటువంటి ఆ సన్నిహిత సంబంధాలు, అంతర్గత సంబంధాలతోటి రఘురామకృష్ణరాజుకి సీట్ అక్కడ ఇవ్వకుండా, కనీసం అక్కడ లోకల్ బాడీ ఎలక్షన్స్‌లో కూడా సత్తా చాటలేనటువంటి అభ్యర్థిని శ్రీనివాస్ వర్మ గారిని తీసుకొచ్చి పార్టీ కార్యదర్శిగా పనిచేస్తున్నారు కాబట్టి అని ఆయనకి సీట్ ఇచ్చింది. ఆయనకి పాపులారిటీ ఎంతుంది అసలు ప్రజల్లో? నరసాపురం ప్రజల్లో తీసుకున్నా కూడా శ్రీనివాస్ వర్మ అనేటువంటి పేరు ఎవరికీ తెలీదు. కేవలం భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి వర్గాల్లో తప్ప. మరి అలాంటప్పుడు నరసాపురంలో ఎవరిని నిలబెట్టాలి అనేటువంటి మీమాంస లేకుండా కేవలం రఘురామకృష్ణరాజు అనేటువంటి వ్యక్తి అక్కడ నించుంటే చాలు గెలుస్తారు అన్నటువంటిది ఉన్నప్పుడు, ఎందుకని భారతీయ జనతా పార్టీ ఇంకా కన్ఫర్మ్ చేయలేదు? బట్ ఇప్పటికి హోప్స్ అనేవి ఉన్నాయి. కానీ నిజంగా సీట్ ఇవ్వని పక్షంలో కూటమి నైతికంగా ఓడిపోయినట్టే. జగన్మోహన్ రెడ్డి కుయుక్తుల మీద నైతికంగా ఓడిపోయినట్టే. రేపొద్దున్న గెలిస్తే గెలవచ్చేమో. రేపొద్దున పార్టీలన్నీ కలిసి రేపు కూటమి గెలవచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డికి సగర్వంగా కాలరెగరేసుకొని మరి చూసావా రఘురామకృష్ణరాజు 4.5 ఏళ్ల పాటు నువ్వు రచ్చబండలో రచ్చ చేసి నా గుట్టంతా బయటపెట్టిన దానికి చివరాఖరికి నీకు ఏమయ్యిందో అనేటువంటి మాట అన్నాడంటే నిజంగా రాజుగారు పడినటువంటి కష్టం మొత్తం బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. సరే, ఆయనకి కాస్త వెటకారం ఎక్కువ అనేది అందరికీ తెలిసిందే. భాష మీద ఎంత పట్టున్నప్పటికీ కొన్ని మాటలు వచ్చేస్తూ ఉంటాయి. కవర్ చేసుకుంటూ ఉంటారు. సో, దానికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు రేపొద్దున్న పోలవరానికి నిధులెలా తెచ్చుకుంటాడు పోరాడి అన్నటువంటి మాట వాడుండకూడదు ఖచ్చితంగానే. బట్ సీట్లు రాని వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. దాని ప్రకారం చూసుకున్నప్పటికీ అది సమీకరణాల్లో భాగంగానే జరిగింది. కానీ నరసాపురం సీటు మాత్రం సమీకరణాల్లో భాగంగా జరగలేదు అనేది వాస్తవం. అందులో తెలుగుదేశం పార్టీది, జనసేన తప్పు లేదు. కేవలం భారతీయ జనతా పార్టీదే తప్పంతా ఉంది అనేది ఇప్పటికీ చెప్తున్నటువంటి విషయం. ప్రతి ఒక్కళ్ళు కూడా. సో, భారతీయ జనతా పార్టీ మనం ఎలాగ వాళ్ళక్కడ గెలిచినా, ఏం చేసినా జగన్మోహన్ రెడ్డి కాస్త కాలరెగరేసుకొని నించునేలాగే, వీళ్ళందరిని ఏడిపించేలాగే, వెటకారంగా మాట్లాడేలాగే కొన్ని చేస్తే సరిపోతుందని ఏమన్నా ఆలోచన పెట్టుకున్నారా? ఏమో! నరసాపురం విషయంలో డెఫినిట్‌గా అదే కనిపిస్తోంది. రఘురామకృష్ణరాజు గారికి అన్యాయం జరిగింది అనడం కంటే కూడా ఆయన పోరాటాన్ని పూర్తిగా అసలు వాల్యూలెస్‌గా చేసేసింది భారతీయ జనతా పార్టీ అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.
అయినా ఇప్పటికీ ఇంకా ఛాన్సెస్ ఉన్నాయి. బీఫార్మ్ ఇవ్వడానికి ముందు కూడా అసల అభ్యర్థులు మారేటువంటి అవకాశం అటు తెలుగుదేశం పార్టీ సభ్యుల్లోనూ ఉంది. అక్కడ ఇచ్చినటువంటి సీట్లలో. అలాగే ఉన్నటువంటి ఎంపీ స్థానాల్లో కూడా మారేటువంటి అవకాశం ఉంది. ఈ సమీకరణాల్లో భాగంగానే అసలక్కడ పాపులారిటీ లేనటువంటి వ్యక్తిని, ప్రజల్లో వ్యతిరేకత ఆహ్, లేనటువంటి రాజుగారిని, పాపులారిటీ లేనటువంటి శ్రీనివాస్ వర్మని, వ్యతిరేకత లేనటువంటి రాజుగారిని ఇద్దరిలో ఎవరిని చేసుకుంటుంది బీజేపీ? ఖచ్చితంగా రాజుగారినే అక్కడ పెట్టాలి అనేది ప్రజల అభిప్రాయం. ఒకవేళ రాజుగారు లేనటువంటి ఎన్నికల్ని చూడాలి అనుకుంటే. సరే ఎన్నికలు ఎలాగో జరుగుతాయి. కానీ ఇందులో ఎవరెవరు ఉండాలి? పోరాటం చేసిన వాళ్ళు ముందు వరుసలో ఉండాలి ఖచ్చితంగా. అటువంటి వాళ్ళు లేకపోతే చప్పగా ఉంటుంది ఎన్నిక అనేది. ఖచ్చితంగా. అందులో మళ్ళీ భారతీయ జనతా పార్టీ అనేటువంటి దాన్ని తీసుకొచ్చి పెట్టుకున్నారు కాబట్టి నెగెటివ్ గూడా ప్రజల్లో ఉంది. అది కూడా కంటిన్యూ అవుతుంది. అది ఎటు లీడ్ అవుతుందనేది ఇక కాలం నిర్ణయించాలి. కానీ రఘురామకృష్ణరాజు గారికి సంబంధించి మాత్రం జరిగిన అన్యాయానికి ఆయనకి న్యాయం జరగాలి. ఖచ్చితంగా ఆయనే నరసాపురం ఎంపీ అభ్యర్థిగా పోటీలో ఉండాలి. ఎందుకంటే గెలిచేదక్కడ ఆయనే కాబట్టి. పవన్ కళ్యాణ్ చుట్టూ, మంగళగిరిలోనేమో నారా లోకేష్ చుట్టూ, కుప్పంలో చంద్రబాబు నాయుడు గారి చుట్టూ, హిందూపురంలో బాలకృష్ణ గారి చుట్టూ వీళ్ళందరి చుట్టూ పెద్ద మందలాగా మూగిపోయి వాళ్ళని ఎలాగైనా ఓడించాలి అనేటువంటి ఒక కార్యాచరణకి జగన్మోహన్ రెడ్డి అండ్ పార్టీ వాళ్ళు పూనుకుని ఉన్నారు ఇప్పటికే. సో, నరసాపురంలో ఏంటంటే ఒక అభ్యర్థిని ఎలాగ పెట్టక్కర్లేదు అనేటువంటి దాంతో ఒక బలహీనమైనటువంటి అభ్యర్థిని భారతీయ జనతా పార్టీ పెట్టింది. కనీసం ఆయన తెలుగుదేశం పార్టీ వాళ్ళకి, జనసేన వాళ్ళకి తెలుసా అంటే తెలీదు. వాళ్ళందరికీ తెలిసినటువంటి వ్యక్తి, ప్రజలందరికీ తెలిసిన వ్యక్తి ఎవరున్నారు? కేవలం రఘురామకృష్ణరాజు గారు. సో, రాజు గారిని మాత్రమే నరసాపురం ఎంపీగా అక్కడ ప్రజలు అంగీకరిస్తారేమో తప్ప, మిగతా ఈ ఈ జరుగుతున్నటువంటి రాజకీయాన్ని హర్షించరు. మిగతా ఏ అభ్యర్థిని అక్కడ వాళ్ళు ఖచ్చితంగా ఒప్పుకోరు అనేది మాత్రం గ్రౌండ్ లెవెల్ రియాలిటీలో తెలుస్తున్నటువంటి అంశం. సో, బీజేపీ ఇప్పటికైనా పొత్తు ధర్మాన్ని అనుసరించి ఎక్కడైతే మిమ్మల్ని గెలిపిస్తాము అని చెప్పి మాటిచ్చి సీట్లు ఇచ్చారో, అక్కడ మాత్రం నిల్చుంటే చాలు. అనవసరంగా మిగతా సీట్లు కోల్పోయే విధంగా తెలుగుదేశం పార్టీ, జనసేన క్యాడర్‌ని ఇబ్బంది పెట్టే విధంగా సీట్ల ఆక్రమణ అనేది చేయకుండా ఉంటే పొత్తు ధర్మం నిలిచినట్టే. సో, మరి మీరేమంటారు? రఘురామకృష్ణరాజు గారి విషయం అట్ ద సేమ్ టైమ్ పొత్తుకు సంబంధించి బీజేపీ చేస్తున్నటువంటి రాజకీయం మీద మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.